హలో వ్యూయర్స్, నమస్తే అండి. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మినీ లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1910. ఏంటి రాజు వీడియో కోసం ఎదురు చూస్తున్నారా? చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరు నా వీడియోని అయితే కనుక తప్పకుండా వాక్ చేస్తున్నారు. అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. ముందుగా ఏంటంటే మీకు మొన్న వచ్చేసి నేను సోమవారం వీడియో అనేది నేను మీకు అప్లోడ్ చేశాను కదా, మీకు చూపించాను కదా. ఆ రోజు ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం కొనుక్కున్నాము, ఫ్యాబ్రిక్ ఏంటి అన్నది మీకు చిన్న క్లూ ఇచ్చాను కదా. ఈ రోజు అయితే చక్కగా ఆ రోజు షాపింగ్ అంతా కూడా ఈరోజు మంగళవారం ఆఫ్టర్నూన్ వరకు మీకు చూపిస్తాను. ఎవ్వరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా నేను ఏం తీసుకున్నది, ఏం కొనుక్కున్నాను అన్నది ఈ రోజు వీడియోలో మాత్రం మెన్షన్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. నా వీడియోని అయితే ఎంకరేజ్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోద్దామా. ఈ రోజు అయితే నేను చక్కగా ఈ సారీ కట్టుకున్నానండి. ఎట్లా ఉందన్నది నాకు కామెంట్లో షేర్ చేయండి. ఎందుకంటే చాలా మృదువుగా ఉంది, మెత్తగా ఉందనమాట. కట్టుకుని క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంది. ఈరోజైతే మేము చక్కగా బయటకు వెళ్తున్నాము. ఎందుకంటే మనకు వచ్చేసి రాఖీ పండుగ వస్తుంది, తర్వాత ఏమో మనకి వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా. ఇక మన పిల్లలు అయితే కనుక వస్తారు కదండి. ముందుగా అయితే మా అమ్మాయి అయితే చక్కగా రాఖీ పండుగకి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా పాప ఆ టైంలో వచ్చేసి రాఖీ పండుగ నాడు ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి పాపకి. కోర్స్ ఇప్పుడు కూడా ఎగ్జామ్ ఉందని అంటుంది. వీళ్ళని బట్టి వస్తుందని అనుకుంటున్నాను. చక్కగా పాపకైతే ఏం బట్టలు తీసుకోవాలి, నేను ఏం సారీ తీసుకోవాలన్నది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇట్లా వచ్చేసి ఈ డ్రెస్సెస్ చూడండి ఎంత బాగున్నాయంటే, ఫ్యాబ్రికే కాకుండా లుక్ కూడా చూడడానికి చాలా బాగుందండి. ఎంత మృదువుగా ఉందంటే క్లాత్ వచ్చేసి ఎక్సలెంట్ అనమాట. ప్యాంట్ ఏంటంటే చక్కగా మన నడానికి వచ్చేసి చక్కగా మనకి ఎలాస్టిక్ ఇవ్వడంతో క్యారీ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇదేంటంటే నెక్కి వచ్చి థ్రెడ్ వచ్చిందండి, చాలా బాగుంది. అది లేటెస్ట్గానే ఉంది. సో కలర్ అయితే కనుక ఒకటి డార్క్, ఒకటి లైట్ కలర్ అనేది నేను చూస్ చేశానమాట. సో ప్రతి ఒక్కరికి మధ్యతరగతి వాళ్ళకి రీజనబుల్గానే ఉంది రేట్ అనేది. 750 అట్లా పడుతుంది అనమాట. నిజంగా చెప్తున్నా, ఎంత మెత్తగా ఉందంటే మనం డైలీ వేర్ కూడా క్యారీ చేసినా మనకి ఏమి అంటే కలర్ చేంజ్ అవ్వడం కానీ అట్లా ఏం ఉండదు. చాలా బాగుంది. సో రేట్ కూడా బాగానే ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు మన మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి, దానికి లైనింగ్ ఏంటి, స్టిచ్చింగ్ ఏంటి, అట్లా చూస్తే మనకి 1000 రూపాయలు ఎట్లానో అయిపోతుంది. అందువల్ల ఏంటంటే మనకి చక్కగా రెడీమేడ్ అనేసరికి చాలా చూడడానికి లుక్ ఉంటుంది, బయటికి వేసుకెళ్ళడానికి కూడా చాలా ఫ్యాషన్గా ఉంటుంది కదా. అట్లా వచ్చి నేనైతే అవి తీసుకున్నాను అనమాట. ఈ సారీని ఒక్కసారి లుక్ అయ్యండి. కలర్ వచ్చేసి ఎక్సలెంట్ అండి. నాకు తెలిసి లెమన్ కలర్ అనే అనుకుంటున్నాను. కొంచెం అయితే కనుక చాలా అంటే మనకి అంచు అయితే కనుకండి చాలా బాగుంది. థ్రెడ్ అది వచ్చింది. ఇప్పుడు కోర్స్ ప్రతి ఒక్కరికి ఇది వాడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి నేను చూస్తున్నాను అనమాట. కానీ ఈ సారీ అనేది నా దగ్గర లేదు కదా అని చెప్పి తెచ్చాను. చాలా బాగుంది. మొత్తం అంచు ఏంటంటే మనకి సిల్వరు డిజైన్తో రావడంతో చాలా బాగుంది. బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చిందనమాట. కాస్ట్ వచ్చేసి నాకు ఒక 8 బిలో పడింది అనమాట. 750 అట్లా పడింది. చాలా బాగుంది రేట్ అయితే కనుక. ఈ కలర్ అనేది కొంచెం ఫ్యాషన్ అనే చెప్పాలి. బాగుంది సారీ వచ్చేసి. అంటే నేను ఇంకా వరలక్ష్మి వ్రతం షాపింగ్ అనేది చేయలేదులేండి. ఈ సంవత్సరం వచ్చేసి మనకి దగ్గరలోనే చేసుకుందామని చెప్పేసి ఎట్లానూ వెళ్ళాను కదా అని ముందు పాపకని తీద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో ఇదైతే కొంచెం నచ్చిందనమాట. అట్లా వచ్చి మీకు చూపిద్దాము. ఏది తీసుకున్నా సరే మన ఆడియన్స్కి మన సబ్స్క్రైబర్స్ చూపించడం అన్నది బాగా అలవాటైపోయిందనమాట. చాలా బాగుంది. నాకైతే ఇట్లాంటిది అనేది ఈ మోడర్న్ సారీ అనేది నీ మధ్యలో తీసుకోలేదు కదా, అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. పాప డ్రెస్సెస్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగున్నాయి. నిజంగా నెక్ కూడా కొత్త మోడల్గా అనిపించింది. అవి వచ్చేసి ఆ నెక్ అయితే మనకి బ్లౌజెస్కి వచ్చేవి, మనకి డ్రెస్సెస్ కూడా పెట్టడం అనేది చాలా బాగుందనమాట. కలర్ వచ్చి ఎక్సలెంట్ అనమాట. ఒకటి స్నఫ్, ఒకటి వచ్చి లైట్ కలర్ మూలన చాలా బాగుంది. ఇట్లా వచ్చి చున్నీలు కూడా నిండి చాలా అంటే మృదువుగా ఉన్నాయన్నమాట. అవి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు వచ్చేసి అమ్మాయిలకి చక్కగా మనకి డ్రెస్ అనేసరికి నిండుగా అందంగా ఉంటుంది కదండి. అట్లా వచ్చేసి నేను మ్యాక్సిమం
మ్యాక్సిమం అయితే కనుక మా పాపకు వచ్చి నేనే కుట్టేస్తాను అనుకోండి. కాకపోతే కొంచెం ఒక్కొక్క టైంలో ఏంటంటే బయట తీసుకుంటాను. నాకు లుక్ కొంచెం బాగుంది అనుకుంటే నేను డ్రెస్ అనేది కొంచెం తీయడానికి ముందుకు వెళ్తాను. అంతేకాదండి, రేట్ కూడా చూసుకుంటానండి. మనకు తగ్గట్టుగా, మన మధ్యతరగతి వాళ్ళకి తగ్గట్టుగా రీజన్గా ఉండాలి. సో మనం ఎగరడం అన్నది అంత కరెక్ట్ కాదనమాట. బయటకు వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ మంగళవారం లంచ్ ఏంటన్నది ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి అట్లా ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఆషాఢ మాసం కదండి, ప్రతి ఒక్కరూ చక్కగా మనకి మునగాకుతో పప్పు కలిపి వండుకుంటాం కదా. అట్లా వచ్చి నేను ఈ ఆషాఢంలో ఇయర్ అయితే నేను ఇంకా మునగాకు అనేది వండలేదనమాట. అట్లా వచ్చి చక్కగా మా పక్కనే ఒక గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో నిజంగా ఎంత బాగుంటాయంటే ట్రీస్ వచ్చేసి ఒక పెద్ద మునగ చెట్టు ఉంది. అక్కడికి వెళ్ళి చక్కగా ఫొటోస్ అవి తీసుకొని వీడియో, ఇది వచ్చేసి కాకరకాయ పాదు కూడా ఉంది. సో అక్కడక్కడ ఒక్కొక్క కాకరకాయ కూడా కనిపించింది అనుకోండి. అట్లా కాసేపు అయితే వీడియో తీసుకున్నాను. చక్కగా ఫ్రెష్గా లేతగా ఉన్న మునగాకు తీసుకొచ్చి దాన్ని అయితే చక్కగా ఒక్కొక్కసారి కడిగేసి, పెసరపప్పు ఉంటుంది కదండి, అది వచ్చేసి నేను చక్కగా తొక్కతో ఉన్న పప్పునే వేయించాను అనమాట. పప్పు ఎప్పుడు కూడా మనం పెసరపప్పుని ఒక్కసారి వేయించామనుకోండి చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో వచ్చి నేను ఇక ఇదైతే కనుక చక్కగా అది తీసేసుకున్నాను. ఆకులు అవి చక్కగా తీసుకుని నేను అప్పటికప్పుడే తెచ్చుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు కూడా మా పక్కింటి వారు ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. చక్కగా రెండింటిని తీసుకుని క్లీన్ చేసుకుని చక్కగా వాష్ చేసేసుకుని దీన్ని అయితే కనుక మనకి బాక్స్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. మునగాకైతే నేను అప్పటికప్పుడే తెచ్చుకుని వండుకుందామని చెప్పేసి పప్పు అది అట్లా ఉడికిపెట్టేసుకుని ఒకే ఉల్లిపాయ వేసుకుని చక్కగా 2 పచ్చిమిర్చి వేసుకుని చక్కగా నేను దాన్ని వాష్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మునగాకును కూడా ఒక్క టైం అనేది కొంచెం మనం కడుక్కోవాలి. ఎంత ఫ్రెష్గా ఉన్నా ఒకసారి వాష్ చేయడం అన్నది మంచిది కదా అని చెప్పేసి అట్లా నేను మునగాకుని అయితే చక్కగా వాష్ చేసుకున్నాను అనమాట. మనకి ఇది కరివేపాకు ఉంటుంది కదా, దాన్ని అయితే చక్కగా మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక 10-15 డేస్ అనేది వాడుకోవచ్చు. ఇట్లా వచ్చి ఈరోజు అయితే మునగాకు పప్పు అనేది తినాలనిపించింది. సో ఈరోజు అయితే మీకు ఇది అంటే మునగాకుని ఎట్లానూ మీకు వీడియో రూపంలో చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజైతే చక్కగా మునగాకు పప్పు వండేసాను అనమాట. ఇక వచ్చేసి ఇంకా మొత్తం ఫైనల్ అంటే లంచ్ టైం అయిపోయిందండి. చక్కగా మళ్ళీ నేను అన్నీ వంటగది అదంతా సర్దేసుకుని మళ్ళీ ఇంక మనకు పని ఉంటుంది కదా, స్టిచ్చింగ్ ఉంటుంది కదా, మళ్ళీ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడైతే కనుక ఇక్కడ నుంచి శ్రావణ మాసం కదండి, చక్కగా ఇంటి పని ఏంటి, మన అన్ని మళ్ళీ శుభ్రాలు చేసుకోవడము ఇట్లా అన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే థైరాయిడ్కి నేను ట్యాబ్లెట్ తెచ్చుకుందాము, పట్టుకెళ్దాము, బాటిల్ పట్టుకెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇక్కడే పెట్టి వంటగదిలో మర్చిపోయానని చెప్పేసి అని చూపిస్తున్నాను అనమాట. అట్లా వచ్చి చక్కగా ఈరోజు అయితే నాకు వీలైనంత వరకు ఇంకా చాలా తీసుకున్నాను అనుకోండి. కానీ ముఖ్యంగా ఏంటంటే మీకు డ్రెస్సెస్ చూపించడం వలన మనకి పిల్లలకి బాగా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో మీకు చూపిస్తాను అనమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే.